చేసేది కాదు నా ప్రభావ. మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఈరోజు మీ ధన్యతలు కృతజ్ఞతలు చెల్లిస్తూ కుమారుడు పుట్టినరోజు మీరు తోడండి, ఆయుష్ను దీర్ఘాయువులు కలుగజేసిన ప్రభావ. దినదినము నీదైన మనుషులను వర్ధిల్లుతున్న ప్రభావ. నేను ఒక సాక్షిగా నా తండ్రి వాడబడి భాగ్యం తెచ్చింది. లోకంలో నుండి ప్రత్యేకంగా కుమారుడు కలిగే భాగ్యాన్ని కలుగజేయండి. దేవునికి మహిమ కలుగును గాక. మంచిది. అంజి శారద అన్నతోడ అన్నగారు అంజి అలాగే శారద వాళ్ళు ప్రేమించి వారికి నూతన వస్త్రం తీసుకుని వచ్చారు. కూర్చొనిగా మరి దీవించండి, తెచ్చిన వారు దీవించండి. స్థుతి రక్షణ వస్త్రాలను మార్చి పరిశుద్ధపరచండి. ఇష్టి నదులకి విశ్వాసం లేకుండా వాళ్ళు దీవించండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను. పర్వతం ఆమె వేలాది నదులంత విస్తార ప్రేమము నీకిచ్చిన చాలునా. వేలాది నదులంత విస్తార కృపలను పొందొచ్చు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుగ్రహమే ఆయుష్కాలము నీవర కూర్చోండి అలా వాళ్ళు ప్రిపేర్ అయ్యారో లేదో ఎట్టిందో కదా సార్ నాడే ఎక్కువ వస్తే నా భారము మోసి పాశకనాని చూడక పంపించిరాక పంపించిరా అక్క స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల. స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. లాస్ట్లో అప్పటికి 1,50,000 కావచ్చు. ఆ లాస్ట్లో నాకు ఫోన్ చేసి అమ్మగారు నేను ఏ ట్రీట్మెంట్కి
వెళ్ళను, నేను ఇక భరించలేను, ఆ ట్రీట్మెంట్ నేను చేయించుకోలేను, వేస్ట్గా డబ్బులు పడిస్తున్నాయి కానీ నాకేం ప్రయోజనము అనిపిస్తలేదు. సరే మా వంతు ఎలా ఉంటే అలా జరిగితే ఇక్కడి నుంచి నేను ట్రీట్మెంట్కి వెళ్ళాను. నేను కూడా వాళ్ళ ట్రీట్మెంట్కి వెళ్తున్నారు కనుక ఎక్కువ దాని మీద ఆధారపడ్డారు కనుక మీ ఇష్టం వచ్చిన కాడికి మీరు చేసే ప్రయత్నం మీరు చేసుకోండి, నేను చేసేది నేను చేస్తాను. ఎందుకంటే ఆధారపడితేనే దేవుడు కార్యము చేస్తాడు. నమ్ముట నీ వలనైతే నమ్మువారికి సమస్తం సాధ్యం. మనుషులు కదా, నమ్మలేం కదా, అన్ని విషయాలు నమ్మలేము. నమ్మక ఎన్నో ప్రయత్నాలు చేశాను. తర్వాత లాస్ట్ వాళ్ళిద్దరు మనస్సు మార్చుకొని ఇద్దరు ఏకీభావించి ప్రార్థన చేయమని కోరి, రేపు మేము ఏ ట్రీట్మెంట్కి వెళ్ళమిక ఏదైనా దేవుడు చేయాల్సిందని మా వల్ల కాదు అన్నారు. అప్పుడు మేము భారం తీసుకున్నాం. హల్లెలూయా. అప్పుడు దేవుడు కూడా, ఎందుకంటే దేవుని మీద ఆధారపడిన వారికి మనం కూడా ఏం చేయాలి, కూర్చోాలి, సపోర్ట్ చేయాలి. వెళ్తున్నావా హాస్పిటల్గా, వెళ్తున్నా, ఏం జరిగిందమ్మా మంచిగా చూసారు అంతే. ఎందుకంటే మనసంతా నేను అంటారు చెప్తాం అంటారు కదా, అట్లా భక్తి అలా ఉండదు కదా, భక్తి వృత భక్తి చేయొద్దు. కనుక వాళ్ళు పూర్తిగా ఆధారంలోకి వచ్చారు. నాకు కూడా దేవుడు ఒక కలిసి ఇచ్చాడు, అలాగే ప్రభాకర్ కలిసి ఇచ్చాడు. మా ఇద్దరు ఇట్లా వచ్చాయి దేవుని స్తోత్రం. హల్లెలూయా. మా ఇద్దరే కలిసిపోయిన తర్వాత సరేనని ఓపిక కనిపెట్టు అని చెప్పి అనుకున్నాము. మేమిద్దరు ఆలోచన చేసుకుని రెండు సన్నిధాలు సంప్రదాయంగా ప్రార్థించిన రీతిగా దేవుడు అద్భుతం చెప్పాడు. ఎందుకంటే మా సుధా ఉన్నాడు ఇక్కడ, సుధాకర్ వాళ్ళ భార్య కూడా నీటి కుక్కలు ఉన్నాయి. ఇది ప్రార్థన చేస్తాను పోతే చక్కగా చాలా కనబడుతుంది. అనేది నాకు ఈ భార్య నీళ్ళు వస్తున్నట్టు వచ్చి తొందరగా డేట్ వేస్తాను అన్నా. ఈరోజు ఖచ్చితంగా ఈరోజు డేట్ వేసాను. ఆ 2వ రోజున 3వ రోజున ఫోన్ చేశాను. నేను ఏదో చేశాను కానీ దేవుడు కన్ఫామ్. హల్లెలూయా. అంటే దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ఏది ఉన్నా దేవుడు చేయగలుగుతాడు. నమ్మితేనే ఆయన మహిమను మనం చూడగలుగుతాం. నమ్మకపోతే చెవిటాడు ముందు శంకు వదిలినట్టే, ఎంత వదిలిన ప్రయోజనము లేదు. వాళ్ళు ఇష్టపడ్డారు, నమ్మారు. ఆ నమ్మకాన్ని బట్టి మేము అప్పుడు సంఘానికి సంపాదించాం. వాళ్ళు పూర్తిగా దేవుని మీద కడివండి సంఘం తరఫున ప్రత్యేకమైన శుభాలు. ఇలాంటి కార్యాలు ఎప్పుడు వస్తుంది, మిగతా దినాల్లో రావటం కష్టం. స్తోత్రం. పరిభారం ఎక్కువ ఉంది కనుక, సేవ ఎక్కువ కనుక మీ ఇద్దరు పంచుకుంటాం. ఎక్కడికి వెళ్ళినా ఈ సేవ నువ్వు చేస్తావు, నా సేవ నేను చేస్తాను. 2 దినాలు శుక్ర శనివారాలు 4 పూటాలు మందిరంలో ఏర్పాటు చేసి ఇక్కడే ఆగిపోయిన. స్తోత్రం. అమ్మగారికి ఇంకా కొన్ని కార్యక్రమాలు చూసుకుని రావటానికి దేవుడు కృప చూపాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రభాకర్ యొక్క అన్నితల యొక్క జీవితంలో నా వ్యక్తిగతంగా నేను ఎంతో ప్రార్థన చేశాను. స్తోత్రం. ప్రార్థన మేరకు దేవుడు చేసిన గొప్ప కార్యాలు బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. వస్తున్నారా బాబు? మంచి లోపల వాక్యం చదివేసుకుని మనం కేక్ కటింగ్లోకి వెళ్ళిపోతే బాగుంటుంది. వాళ్ళు ఇంకా కొత్త పెళ్లి కూతురులాగా బహుమానం. దేవుడు మొదట ఆదాము అవ్వలను ప్రేమించి మొదటి అధ్యాయం 8వ వాక్య ప్రకారంగా మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నిండించుడి అని మొదటిగా దేవుడు ఆది మానవులైన ఆదాములకు దేవుడు తెలియపరిచాడు. ఆ ప్రకారంగా దేవుడు వారిని దీవించాడు. అలాగే మనం కూడా మన పిల్లలు, మన యొక్క బిడ్డలు కూడా ఫలించాలి. 108వ కీర్తన ప్రకారంగా యెహోవా యందు భయభక్తులు కలిగిన త్రోవలో నడిచేవారందరూ ధన్యులు. నీవు చేతులు కష్టార్జితం అనుభవిస్తావు. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్ష వలె ఉండాలి. నీ భోజనపు బాగా చుట్టూ నీ పిల్లలు వలె మొక్కల వలె. స్తోత్రం. మరి మన తాతయ్యతో బాగుండదు ప్రభాకర్ నాన్నగారు. స్తోత్రం. మరి మనం పిల్లలు చూస్తారని 6వ వచనంలో రాయబడింది. పిల్లలను ఇస్సాకును దేవుడు ప్రేమించి వారి యొక్క దాంపత్య జీవితాన్ని ఆశ్రయించి దేవుని వాగ్దానం మేరకు విస్తారమైన సంతానం నేను ఇస్తాను, ఆకాశం వైపు చూడమన్నాడు. చుక్కలు లెక్కెత్తావా అన్నాడు. లెక్కట్లేనయ్యా. భూమి కింద ఇసుకను చూడన్నాడు. సముద్రం తీసుకుని ఇసుకను లెక్కెత్తావు అయ్యా, లెక్కించి అంతమంది పిల్లలు ఇస్తానన్నాడు. స్తోత్రం. ప్రభాకర్ కూడా ఇష్టమో దేవుని స్తోత్రం కలిగిందా. హల్లెలూయా. యాకోబును ప్రేమించి 12 గోత్రకర్తల దేవుడిచ్చాడు. సంతానము 20 లక్షల కాల్పలం అయిపోయింది. స్తోత్రం చెప్పిన ఒకసారి. దేవుడు వాగ్దానం చేస్తే తప్పకుండా నెరవేర్చారు. మనుషులు వాగ్దానాలు చేస్తారు కానీ నెరవేర్చలేరు, నమ్మకం ఉంచలేరు, ఓపిక ఉండదు, ప్రార్థన చేయరు. అబ్రహాము కూడా ఆదర్శ కుటుంబముగా ఎంతగా కనిపెట్టారో, ఎంతగా రోధించారో, ఎంతగా విశ్వాసాన్ని కాపాడుకున్నాడో.
ప్రియులరా, దేవుని వాగ్దానం కొరకు ఎదురు చూసి చక్కటి బహుమానాన్ని కుమారుని పొందారు. ప్రైజ్ ది లార్డ్. అయ్యా జ్ఞాపకం ఉంటుందా కనుక మీకు ఈ విషయాలన్నీ మనకు తెలుసు. ఒక వాక్యం చదివి 126వ కీర్తనలో 3 వచనాలు 3, 4, 5 వచనాలు ఉన్నాయి. ఆ 3 వచనాలు మనం చదువుతాం. సియోనుకు తిరిగి వచ్చు వారిని యెహోవా శరలో నుండి రప్పించినప్పుడు మనం కలకనిన వారమనే ఉంటుంది. మన నోటి నిండా నవ్వుండెను. దేవుని పొందినారు చెప్పండి. మన నోటి నిండా ఏముంది? ఇప్పుడు నవ్వు ఉంది. శరణగా ప్రభాకరు అనేతలు వారి కుటుంబములో పడిన భయంకరమైన శర ఇంతంత కాదు. ఎన్నో నిందలు, ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో కన్నీళ్ళు, ఎన్నో కడగలలు, ఎన్నెన్నో భయంకరమైన పరిస్థితుల్లో కూడా వాళ్ళు వెళ్ళారు. ఎప్పుడు కన్నీరే. బాబు పుట్టుకొని ఒక శర అంటే తెలుసు కదా. ఆ శరలో ఉండి ప్రార్థన చేసి దేవుడు వారిని దీవించిన తర్వాత ఆ శర నుండి బయటకు వచ్చిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు వారి నోటి నిండా దేవుడు నవ్వుంచాడు. స్తోత్రం చెప్తాం ఒకసారి. హల్లెలూయా. అమ్మా, నోటి నిండా నవ్వుంచాడు దేవుడు. అందుకే మన నాలుక ఆనంద గానములతో నిండి ఉండెను. అప్పుడు యెహోవా వీరు కొరకు గొప్ప కార్యములు చేశాడు. చప్పుడు కొడదాం గట్టిగా. మన నాలుక ఎలా ఉంటుందంట? త్వరగా రాయవని కలము వలె ఉంటుందంట. మన నాలుక అలాగే ఉంటుంది. మాట్లాడతారు విస్తరించి. నాలుకకి అద్దు లేదు, పొద్దుండదు. స్తోత్రం. నరం లేని నాలుక ఏ విధాలైన సరే మాట్లాడుతుంది. ఎన్ని రకాలైనదే అది మాట్లాడు. మోసం చేయటానికి నాలుకే, అబద్ధం ఆడటానికి నాలుకే, కాపురాలు కూలిపోవటానికి కూడా నాలుకే, ప్రపంచానికి చిచ్చు పెట్టేది కూడా నాలుకే. ఆ నాలుగు నన్నాడు త్వరగా రాయమని కలము వలె ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత ఒక మాట అన్నాడు, వీరు కొరకు గొప్ప కార్యములు చేసినని అన్యజనులు చెప్పుకునేది. చెప్పుకోగలదు గట్టిగా. ఎవరు చెప్పుకున్నారు? ఇప్పుడు ఈ శుభకార్యం చూస్తున్న చాలా మంది ప్రభాకర్కి పిల్లలయ్యారా, అబ్బా ఎంత గొప్ప సంగతి. అన్యజనులు వీరి విషయమై చాలా చెప్పుకుంటున్నారు. ఇప్పుడు 13-14 సంవత్సరాలు వాడు శరాలు అనుభవించారు, కష్టాలు అనుభవించారు, కడగండ్లను, కన్నీరు, దుఃఖం, ఎన్నో దినాలు నిద్రలేని దినాలు, ఎన్నో దినాలు తిండి లేని దినాలు, ఎన్నో దినాలు భయంకరమైన శ్రమల దినాలకి చుట్టుముట్టిగా ఆ శరాలో నుంచి దేవుడు బయటకు వేసాడు. ఈరోజు వాడు నవ్వుతూ ఈ చక్కటి శుభకార్యాన్ని వాడు ఎలా ఉన్నామంటే మనము సంతోషభరితమై మనందరూ కూడా ఇంట్లో శాంతి, సమాధానము, ప్రేమ, ఐక్యత దేవుడు వారి కుటుంబంలో ఉంచాడు. ఇంతకుముందు సమాధానం లేదు, ఇంతకుముందు ఐక్యత లేదు, ఇంతకుముందు ఏమి క్వశ్చన్ కూడా ఎవరికి వారే కన్నీటిమయమైపోయి వచ్చారు. ఈరోజు వీరు కొరకు దేవుడు గొప్ప కార్యాలు చేశాడని అన్యజనులు చెప్పుకునేది. స్తోత్రం. అందుకనే 21వ కీర్తనలో కూడా 3వ వచనంలో శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో వారి నేను వెళ్ళిపోదాం. ఎప్పుడు వచ్చినాం? బస్లో వచ్చిన ఒక మేము పల్లెకి వచ్చినాం ఫస్ట్. ఎందుకు పల్లెకి? ఈరోజు కూడా వంటలో పోతారు.
వాళ్ళిద్దరే కింద పడ్డ చూడనా నెక్స్ట్ రండి